నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది, ఏ శుభ ఫలితాలున్నాయి, ఏవేవి దానం చేయాలి, ఏ స్తోత్రాలను పఠించాలి, ఏ ఆలయాలను సందర్శించాలి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుగారు, ఈ వారం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం, మిథున లగ్నంలో సూర్య భగవానుడు ఉన్నారు. అలాగే బుధ గురులు కర్కాటకంలో, శుక్ర కేతువులు సింహంలో, చంద్ర రాహువులు కుంభంలో, శని మీనంలో, కుజుడు వృషభంలో ఉన్నారు. 4 రాసుల్లో జంట గ్రహాలు 2 గ్రహాలు చొప్పున సంచారం చేస్తున్నాయి. మారిన గ్రహాలు ఈ వారంలో రాసులు మారుతున్న గ్రహాలు 2. చంద్రుడు కుంభంలో ఉంటారు వారారంభంలో, శుక్రుడు సింహంలోకి మారుతున్నారు. నిజ జ్యేష్ఠ బహుళ పంచమి నుండి నిజ జ్యేష్ఠ బహుళ ద్వాదశి వరకు. జూలై 6 సోమవారము రాత్రి 8:29 భూమి అపహేళయంలో ఉంటుంది. ఇది సూర్యుడికి అత్యధిక దూరం. రవి పునర్వసులో రాత్రి 9:56 పునర్వసు 1వ పాదంలో ప్రవేశిస్తారు. జూలై 7 ఉదయం 11:24 బుధుడి యొక్క వక్రగతి మిథున రాశిలో మొదలవుతుంది. జూలై 8 బుధవారం రాత్రి 12:59 లాస్ట్ క్వార్టర్ మూన్ అనగా కృష్ణపక్ష అష్టమి. ఇది ఆకాశంలో స్పష్టంగా దర్శించవచ్చు. జూలై 9 గురువారము శుక్రుడు మఘా నక్షత్రం దగ్గర ఉంటారు. రాత్రి 8:06 శుక్ర మఘా నక్షత్ర సంయోగం. జూలై 10 శుక్రవారం యోగిని ఏకాదశి. జూలై 10 రవి పునర్వసు నక్షత్రం 2వ పాదంలో ఉంటారు. జూలై 11 శనివారము చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళ సంబంధమైన పంచాంగ సంబంధమైన విశేషాలు. మేషరాశి వారికి ఈ వారం ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? మేషరాశి వారికి బ్రహ్మాండమైన శుభకాలం కొనసాగుతోందండి. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి, అలాగే చంద్రరాహులు లాభంలో, చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు. బ్రహ్మాండమైన శుభకాలం కొనసాగుతోంది. ప్రారంభించిన పనులు విజయాన్ని ఇస్తాయి. మేలైన ఫలితాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా అందులో కార్యసిద్ధి ఉంటుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. కాలం సహకరిస్తుంది. తృతీయంలో ఉన్న సూర్య భగవానుడు నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుతారు. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, ప్రశంసలుంటాయి. తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిలో రాణిస్తారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభాలతో పాటు సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆర్థికాభివృద్ధిని సాధించండి. పలు మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. ధన లాభాలు ఉంటాయి. మీ యోగ్యతను అనుసరించి కృషిని కొనసాగించండి. మిత్రభావంతో శాంతంగా సంభాషిస్తే శక్తివంతమైన జీవన విధానాన్ని కొనసాగించవచ్చు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. గురుగారు, మేషరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు అదృష్ట దేవత అయిన మహాలక్ష్మి అమ్మవారిని స్మరించాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది. మేషరాశి వారు ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? దానాలతో పని లేదు. గురుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో చంద్రుడు, చతుర్థంలో శుక్రుడు, లాభంలో శని, దశమంలో రాహువు. అదృష్టకాలం కొనసాగుతుంది. బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా సకాలంలో పనులు పూర్తవుతాయి. ముందుగానే ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని విశ్వాసంతో పనిచేయండి. సూర్య బుధుల బలాలు అనుకూల స్థితిలో లేకపోవడం వల్ల లోతుగా ఆలోచించి నమ్మకంగా ముందుకు సాగాలి.
సంశయాత్మకమైన నిర్ణయాలు ఏవి ఈ వారంలో తీసుకోవద్దు. పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి. విశ్వాసంతో పనిచేయడం ద్వారా అవరోధాన్ని సునాయాసంగా దాటవచ్చు. మనస్సు ఏది చెబితే దానినే చేయండి. ఏకాగ్రతతో చేసే పనుల్లో విజయం ఉంటుందని గమనించండి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకండి. ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. సమయోచిత నిర్ణయాలు శుభాన్నిస్తాయి. ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించాలి. అనుమానాలకు తావివ్వకండి. వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఇతరులపై ఆధారపడకుండా మీరే స్వయంగా ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలన చేయండి. దగ్గర వారితో విభేదాలు రాకుండా సున్నితమైన విషయాల్లో శాంతంగా వ్యవహరించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? వృషభ రాశి వారు సూర్యుణ్ణి దర్శించాలి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? గోధుమలు దానంగా సమర్పించండి. గురుగారు, మిథున్ రాశి వారికి ఈ వారము ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? మిథున రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా ద్వితీయంలో బుధ గురులు, తృతీయంలో కేతు శుక్రులు. మనోబలం ద్వారా పనులు మొదలుపెట్టండి. సకాలంలో పనిచేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది. మనోబలంతో ఎప్పుడైతే పనులు మొదలు పెడతారో త్వరగా విజయం లభిస్తుంది. బుధానుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. తెలివిగా వ్యవహరించి పనులు పూర్తి చేయండి. యథాలాభంగా ఏ పని చేయకండి. ఏ పని చేస్తున్నా అందులో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు సాధించండి. వ్యాపారంలో విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఓర్పుతో వ్యవహరించి పనిచేయడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. మంచి విజయాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. గౌరవప్రదంగా జీవనం ముందుకు సాగుతుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా సత్ప్రవర్తనతో శాంతంగా వ్యవహరించి విజయాలు సాధించండి. శాంతియుత మార్గంలో ముందుకు సాగితే వివాదాలకు అవకాశం ఉండదు. ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. సాంకేతిక లోపాలు ఏర్పడకుండా స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. నిరంతర సాధనతో పనిచేయడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అటువైపు ప్రయత్నాలు బాగా చేయాలి. వారం చివరి భాగంలో మంచి విజయవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? ఇష్టదైవాన్ని స్మరించాలి. మిథున్ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? ఈశ్వరుణ్ణి దర్శించాలి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యము నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో కుజుడు, ద్వితీయంలో శుక్రుడు. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టాలి. ప్రారంభించిన పనిని మధ్యలో ఆపద్దు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా విజయం సిద్ధిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో విసుగు చెందకుండా ఓర్పుతో సహనంతో ముందుకు సాగండి. ధనయోగం అనుకూలంగా ఉన్నది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. ధనాన్ని పొదుపుగా ఖర్చు చేయాలి. సద్భావనతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాల నుండి బయటపడవచ్చు. ఒత్తిడి లేకుండా ఉండటం కోసమై ప్రణాళికలను సిద్ధం చేయండి. మౌనం చాలా వరకు శక్తినిస్తుంది. దగ్గర వారితో విభేదాలు రాకుండా శాంతంగా ముందుకు సాగాలి. చంచలత్వం లేకుండా పనులు పూర్తి చేయండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రతతో పనిచేస్తే ఏ సమస్య ఎదురురాదు. ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు. శాంతంగా ఉండాలి. అపార్థాలకు అవకాశం కల్పించకండి. దగ్గర వారి సూచనలతో గందరగోళ స్థితి నుండి బయటపడతారు. నిరంతర సాధన విజయాన్ని ఇస్తుందని గమనించండి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. గురుగారు, కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కర్కాటక రాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ధ్యానం చేయాలి. గురుగారు, ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? నవగ్రహాలను దర్శించాలి. ఈ రాశి వారు ఏవి దానం చేస్తే చక్కటి ఫలితాలుంటాయి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కరించండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో సూర్యుడు, సప్తమంలో చంద్రుడు, జన్మ శుక్రుడు. ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. ప్రారంభించిన పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అధికార యోగం సూచితం. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. తగిన విధంగా కృషి చేయండి. నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఎదురు చూస్తున్న ఫలితాల్లో పురోగతి ఉంటుంది. ఆశయం నెరవేరుతుంది. లక్ష్యం దిశగా అడుగులు పడతాయి. మంచి ఫలితాలు సాధిస్తారు. నమ్మకంగా ప్రతిభను ఉపయోగించి పనులు చేయండి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రతతో ముందుకు సాగండి. అజాగ్రత్త వహిస్తే సమస్యలు పెరుగుతాయి. ఫలితాలు తారుమారు అవుతాయి. బాధ్యతాయుతంగా పనిచేస్తే ఫలితాలు బాగుంటాయి.
అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మోసపోకుండా తెలివిగా ఉండాలి. పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో గందరగోళ స్థితి ఏర్పడుతుంది. కాబట్టి చంచలత్వంతో ఏ పనులు చేయొద్దు. సంశయం ఉన్న చోట మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో సంభాషించండి. స్పష్టత వస్తుంది. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. గురుగారు, సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే చక్కటి ఫలితాలుంటాయి? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వారం? కన్యారాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో రవి, లాభంలో బుధగురులు, 12లో శుక్రుడు, 6లో చంద్రరాహువులు. అత్యంత యోగ్యమైన కాలం, శుభప్రదమైన కాలం నడుస్తుంది. అదృష్టం వరిస్తుంది. విజయాలు దగ్గరలోనే ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన అద్భుతమైన ఫలితాలని సాధిస్తారు. ప్రతి పనిలో విజయం ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. మీరు ఎదురు చూస్తున్న ఫలితాలు ఇప్పుడు కార్యరూపాన్ని ఇస్తాయి. గౌరవం పెరుగుతుంది. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. అధికార యోగం ఉన్నది. కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి బాగా కృషి చేసి మంచి విజయాలను సాధించండి. వ్యాపారంలో శుభాలు జరుగుతాయి. అధిక లాభాలు పొందే వీలు కలుగుతుంది. పలు మార్గాల్లో వ్యాపారపరమైన అభివృద్ధిని సాధించడానికి గ్రహబలం సహకరిస్తుంది. సృజనాత్మకంగా పనిచేయడం ద్వారా పెట్టుబడులు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ప్రశాంతంగా జీవనం కొనసాగుతుంది. అందుకు తగ్గట్టుగా సాధన చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. వారం ప్రారంభంలోనే శుభ సంకేతాలు గోచరిస్తున్నాయి. సమిష్టి కృషి మేలు చేస్తుంది. కన్యా రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే చక్కటి ఫలితాలుంటాయి? కన్యా రాశి వారికి లక్ష్మి ధ్యానం చేయటం ద్వారా అదృష్టం వరిస్తుంది. గురుగారు, కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? కన్యా రాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించడం మంచిది. కన్యా రాశి వారు ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు. ఈ వారం తులారాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? తులారాశి వారికి 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 6లో శని, లాభంలో శుక్రకేతువులు. మనోబలంతో విజయాలు సాధించాలి. చేస్తున్న పనిలో శ్రద్ధ, ఏకాగ్రత 2 అవసరం. ఎందుకంటే ప్రస్తుతం మిశ్రమ కాలం కొనసాగుతుంది. లోతుగా ఆలోచించి అనుకూల ఫలితాలు వచ్చేట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. మౌనంగా వ్యూహాలను అమలు చేయాలి. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సంస్కారవంతమైన కృషి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరులపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత విఘ్నాలు రాకుండా, పనులు వాయిదా వేయకుండా విజయం వచ్చేట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి పనులు పూర్తి చేసుకోవాలి. కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగండి. మంచి విజయం లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి శాంతంగా, తెలివిగా, ప్రతిభతో పనిచేస్తే వ్యాపారంలో మంచి జరుగుతుంది. ఏకాదశంలో ఉన్న శుక్రయోగము ధనాన్ని ప్రసాదిస్తుంది. ఆదాయ మార్గాన్ని పెంచుకునే విధంగా విజ్ఞానాన్ని పెంచుకోవాలి. గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శించడం వల్ల శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? నవగ్రహాలని దర్శనం చేసుకోండి. గురుగారు, తులారాశి వారు ఏవేవి దానం చేస్తే చక్కటి ఫలితాలుంటాయి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 9లో గురువు, 10లో కేతువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయడం ద్వారా ముఖ్య కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి. చంచల ధోరణితో లేకుండా ఆలోచించండి. సరైన ప్రణాళికలు అవసరం. సమిష్టి కృషి మేలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహానికి గురి కావద్దు. మధ్యలో నిర్ణయాల్ని ఆపవద్దు, మార్చవద్దు. గందరగోళ స్థితి ఏర్పడకుండా స్పష్టమైన భావజాలంతో విసుగు చెందకుండా ముందుకు సాగండి. గతానుభవంతో పనిచేయండి. ఆత్మవిశ్వాసం సడలకుండా ఆలోచించాలి. సాంకేతిక లోపం లేకుండా చూసుకోవాలి. మీ ధైర్యం మీకు శక్తిని ప్రసాదిస్తుంది. అనుమానం ఉన్న చోట లోతుగా విశ్లేషించండి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. శాంతంగా ముందుకు సాగండి. అడుగడుగున ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో చతురతను ఉపయోగించి పరిష్కరించండి. ఓపిక చాలా అవసరం. ఉద్యోగంలో బద్ధకం లేకుండా చూసుకోవాలి. వాయిదాలు వేయొద్దు. క్రమశిక్షణతో పనిచేస్తే మేలు జరుగుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సమయస్ఫూర్తిని, సద్యస్ఫురణను ప్రదర్శించాలి.
ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృశ్చిక రాశి వారు ఈశ్వరారాధన చేయడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది. ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలుంటాయి? నవధాన్యం, నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. గురువుగారు, ధనస్సు రాశి వారికి ఈ వారం ఎటువంటి శుభ ఫలితాలున్నాయి? ధనుస్సు రాశి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ముఖ్యంగా 6లో కుజుడు, 9లో శుక్రుడు, 3లో చంద్రరాహువులు ముఖ్య కార్యక్రమాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. దానికి తగిన విధంగా కార్యాచరణ ఉండాలి. ఎంత గొప్పగా కార్యాచరణ రూపొందితే అంత ఫలితం బాగుంటుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. స్పష్టమైన భావజాలంతో సున్నితంగా ప్రణాళికలు అమలు చేయండి. అవి మీకు ఎంతగానో సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒత్తిడిని జయిస్తారు. తోటివారి నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. ప్రశంసలుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. ఇదే విధంగా వ్యాపారంలో సకాలంలో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం చాలా అవసరం. వ్యాపారంలో ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తెలివిగా పనిచేయాలి. నిరంతర సాధన మేలు చేస్తుంది. మిత్రుల సూచనలు అవసరమవుతాయి. సందర్భాన్ని బట్టి ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించండి. ఆపదలు దరిచేరకుండా తెలివిగా వ్యవహరించండి. అర్ధాష్టమ శని వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడం కోసం ప్రశాంతంగా ఆలోచించండి. కష్టానికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది. ఏ స్తోత్రాన్ని పఠించాలి? ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే చక్కటి ఫలితాలుంటాయి? వెంకటేశ్వర స్వామి వారి దర్శనం శక్తినిస్తుంది. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఎటువంటి శుభ ఫలితాలున్నాయి? మకర రాశి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో రవి, 7లో గురువు, 8లో శుక్రుడు, తృతీయంలో శని. శుభకాలం కొనసాగుతుంది. మొదలుపెట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీ ప్రయత్నాలు కార్యరూపాన్ని ఇస్తాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తోంది. అంతర్గత శత్రువులపై విజయం సాధిస్తారు. అభీష్ట సిద్ధి కలుగుతుంది. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని మంచి విజయాన్ని సాధించండి. దగ్గర వారితో శాంతంగా వ్యవహరించడం ద్వారా శక్తి పెరుగుతుంది. దగ్గర వారితో విభేదాలు ఉండకుండా చూసుకోవాలి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. బంగారు భవిష్యత్తును చేరుకోవడానికి మార్గం సుగమమవుతుంది. నిరంతర సాధన మేలు చేస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం ఆర్థికంగా లభిస్తుంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే సమస్యలు పెరుగుతాయి. ఒత్తిడిలో ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో స్వల్పాటంకాలు గోచరిస్తున్నాయి కాబట్టి సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. యోగ్యతను పెంచుకుంటూ విజయాలు సాధించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. గురుగారు, మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. గురుగారు, మకర రాశి వారు ఈ వారం ఏవేవి దానం చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 6లో బుధుడు, జన్మచంద్రుడు. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. ఏకాగ్రతతో వాటిని అమలు చేయండి. వ్యాపారం శుభప్రదం. వ్యాపారపరంగా ఇబ్బందులు తొలగి మంచి లాభాలు కలగడానికి కాలం సహకరిస్తుంది. మేలు చేసేవారు ఉన్నారు. వ్యాపారంలో ప్రతిభను ప్రదర్శించే వీలు కలుగుతుంది. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఆలోచించండి. నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పనులు నిదానంగా పూర్తవుతాయి. అదేవిధంగా ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధను పెంచండి. ఎట్టి పరిస్థితుల్లో పని మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపడం కానీ, వాయిదా వేయటం కానీ, విసుగు చెందడం కానీ, ఇతరులతో గొడవలు పడటం కానీ చేయొద్దు. అడుగడుగునా విఘ్నాలు పొంచి ఉన్నాయని గమనించండి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. సున్నితమైన విషయాల్లో ధైర్యంగా, ధర్మబద్ధంగా ముందుకు సాగండి. నిరంతర సాధన, అలాగే శక్తి ఇవన్నీ లభించేట్టుగా ఆలోచించండి. ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమై పొదుపు సూత్రం పాటించడం అవసరం. ఖర్చులని జాగ్రత్తగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఉద్యోగంలో నమ్మకంగా ముందుకు సాగాలి. అనవసరమైన పనులు, అనవసరమైన ఆలోచనలు చేయొద్దు. భయం కలిగితే కష్టమవుతుంది. కొత్త ప్రయోగాలు ఏవీ చేయొద్దు. అధికారులతో, తోటి వారితో శాంతంగా మాట్లాడాలి. బాధ్యతాయుతమైన ప్రవర్తన
మంచిని ప్రసాదిస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే ఈ వారం శుభ ఫలితాలను పొందుతారు? నవగ్రహాలని దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం గ్రహాల పాదాల దగ్గరుంచి నమస్కారం చేయండి. గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఎటువంటి శుభ ఫలితాలున్నాయి? మీనరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో కుజుడు, పంచమంలో గురువు, 6లో కేతువు. మనోబలంతో పనులు మొదలు పెట్టాలి. సకాలంలో ఏకాగ్రతతో పని పూర్తి చేయండి. ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఎంత సాధన చేస్తే, ఎంత యోగ్యతను పెంచుకుంటూ, ఎంత విజ్ఞానపరంగా ముందుకు సాగితే ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి. ఏదో ఊహలతో యథాలాపంగా కాకపోతుందా అవ్వకపోతుందా అని చేస్తే శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగాలి. తోటివారి నుండి ప్రోత్సాహం పొందాలి. మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కార్యసిద్ధి ఉంటుంది. పరోపకార బుద్ధితో ముందుకు సాగండి. క్షమాగుణంతో పనిచేయండి. సహనం కాపాడుతుంది. మీరు చేయబోయే పనుల్లో స్పష్టత వచ్చిన తర్వాతే విజయం లభిస్తుందని గమనించండి. అవసరార్థం కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. వారం మధ్య భాగంలో ఒక పనిలో విజయం ఉంటుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. గౌరవం పెరుగుతుంది. దైవానుగ్రహంతో ఆపదల నుంచి బయటపడతారు. ఆర్థికంగా మిశ్రమకాలం గోచరిస్తుంది. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించాలి. ఎటువంటి ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలుంటాయి? వెంకటేశ్వర స్వామి వారి గోవిందనామాలని స్మరిస్తూ స్వామివారిని దర్శించండి. మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి? నువ్వులు దానంగా సమర్పించండి. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? శుభాలేమిటి? ఏవేవి దానం చేయాలి? పరిహారాలు ఇత్యాది అంశాలు ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ఇది ఈనాటి మన వారఫలం కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.